ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, గతించినటువంటి రాత్రి అంతా కూడా మీ కృప చూపించారు. మా గృహాల చుట్టూ మీ కంచె వేశారు, కాపాడారు. మాకు మంచి నిద్ర దయచేశారు. ఏ సమస్య రాకుండా తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ లోకము అనే ఈ యొక్క యాత్రలో మరొక పరిశుద్ధమైన శ్రేష్టమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున తండ్రి మేము సజీవంగా ఉన్నామంటే మా దగ్గర ఉన్నది ఏది కూడా కాదయ్యా, కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మేము జీవించగలుగుతున్నాము, ఈ విధముగా ప్రార్థించుకొనగలుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆయన నీ త్రోవలను సరళము చేయును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా తండ్రి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అవునయ్యా, నీవు ఈరోజు మా త్రోవలను సరళము చేయబోతున్నావు. ఎటువంటి పనిలో మేము ఆగిపోయామో, ఏ కార్యములో మేము వెనకబడిపోయామో, ఏ పరిస్థితి గుండా వెళ్ళలేకపోతున్నామో, ఎవరు మమ్మల్ని ఆపాలని చూస్తున్నారో ఇవేవి కూడా ఇక మీదట ఉండవు అని, మా యొక్క త్రోవలన్నీ కూడా సరళపరచబడబోతున్నాయని, ప్రతి విషయంలో మాకు అభివృద్ధి వస్తుందని, ప్రతి విషయంలో మేము కొనసాగగలమని, మమ్మల్ని ఆపే శక్తి, మమ్మల్ని ఆపే యుక్తి, జ్ఞానము ఈ లోకంలో ఎవరికి లేదు అని చాలా సుస్పష్టముగా ఈ వాక్యము ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరినీ కూడా ఈ ప్రార్థనలో ఈ ఉదయాన్ని ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క బలమైన వాక్యాన్ని వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. వారి యొక్క ఆలోచనలు సఫలపరచండి. వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి. వారి పనులకు మీరు తోడై ఉండండి. వారిని ఆటంకపరచాలి అనుకుంటున్న మనుషులను వారి నుంచి దూరపరచండి. చేస్తున్న ప్రతి ఒక్క కష్టార్జితమును నూరంతలుగా ఆశీర్వదించి ఫలింపచేయండి. అయా, ఈరోజు రావాల్సిన ప్రమోషన్స్, ఈరోజు రావాల్సిన ట్రాన్స్ఫర్స్, ఈరోజు కావాల్సిన ప్రతిదీ కూడా బిడ్డలకు మీరే అనుగ్రహించండి ప్రభువా. అయా, చేస్తున్న ఆ ప్రయాణములన్నిటిని బట్టి అడుగుతున్నాం. మా ప్రతి ప్రయాణమును కూడా రక్షణకరముగా, క్షేమముగా మార్చండి. ప్రతి ఒక్క వాహనము చుట్టూ, ప్రతి ఒక్క మార్గము దగ్గర మీ కంచె దయచేయండి. ఎవరికి ఏ హాని జరగకుండా, ప్రమాదము సంభవించకుండా ఈరోజంతా ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా వెళ్ళి సురక్షితముగా గృహాలు చేరుకునే కృప దయచేయండి తండ్రి. నాయన, అదే రీతిన రిపోర్ట్స్ను, చెకప్స్ను మీకు అప్పగిస్తున్నాం. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే సహాయము దయచేయండి. ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. డెలివరీస్ మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయండి ప్రభువా. అదే విధముగా గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారికి రాకుండా ఈ రోజంతను భద్రపరచండి తండ్రి. నాయనా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు. రిజల్ట్స్ నిమిత్తం వేచి చూస్తున్నారు. సహాయం దయచేయండి అయ్యా. వారు మంచిగా వాటిలో పార్టిసిపేట్ చేసి, భయం లేకుండా జవాబు చేసి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోనకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతముగా, సమాధానముగా, నెమ్మదిగా ఈ రోజును కొనసాగించే కృప చూపించమని, మీ నామానికి మహిమ తెచ్చే వారిగా మేమందరం ఉండడానికి మాకు లేఖన జ్ఞానము దయచేయమని, ఎవరి ఉచ్చుల్లో, ఎవరి మాయల్లో, ఈ లోక ఆకర్షణలో పడిపోకుండా మమ్మల్ని పరిశుద్ధముగా నడిపించమని అయా. ఈ రోజున ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎవరికి ఆర్థిక కష్టాలు రాకుండా, ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు పోషించండి, మీరు కాపాడండి, మీరు రక్షించండి తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు
పునర్నిర్మించండి ప్రభువా. మా ఆలోచన కాదు, మా చిత్తము కాదు, మా సొంత క్రియలు కాదు, కానీ నీవే మాలో ఉండి అయ్యా మమ్మల్ని నడిపించమని, ప్రతి విషయంలో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయాన్ని బట్టి నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. అయా మేము నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రచురపరచి మా వంతులుగా మమ్మల్ని పాలి భాగస్తులుగా చేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.